స్వాగతం. మనుజరు పదారునకు మరియం మదనయునకు మనుజారి దేవునకు స్వాగతం. మనుజరు పదారునకు మరియం మదనయునకు మనుజారి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా ప్రభువా సుస్వాగతం. మనుజరు పదారునకు మరియం మదనయునకు మనుజారి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం. ప్రభువా సుస్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క దివ్య పూజాబలికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క దివ్య పూజాబలి ఈ క్రింది తలంపుల కోసము అర్పించబడుచు ఉన్నది. దేవరపు అనిరుడి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగాను, మరియు వారి కుటుంబంలో మరణించిన వారికి నిత్య విశ్రాంతి కలగాలని బాలయేసు పేరిట దివ్య పూజ. దేవుని యొక్క తలంపును, మంచి ఆయురారోగ్యమును కేఎస్ రెడ్డి కుటుంబంలో దయచేయాలని కేఎస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు అర్పించు దివ్య పూజ. ఈ రోజున ప్రత్యేక విధముగా జన్మదినోత్సవాన్ని జరుపుకొనుచున్నాం. జే తెరీజాకి దేవుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని అబ్రహాము మరియు వారి కుటుంబ సభ్యులు అర్పించు దివ్య పూజ. 23వ తారీఖున జన్మదినోత్సవాన్ని జరుపుకున్న వై ప్రియాంకకి దేవుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని ఫ్రాన్సిస్ రెడ్డి మరియు రాణి కుటుంబ సభ్యులు అర్పించు దివ్య పూజ. ఎస్ సరోజ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని రాజు అర్పించు దివ్య పూజ. వందనమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగాను రానున్న రోజులో కూడా దేవుడు అధికంగా దీవించాలని బాలయేసు పేరిట దివ్య పూజ. దేవుడు ప్రకాశం కుటుంబంలో చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవుడు ఇంకా వారిని, వారి కుటుంబాన్ని అధికంగా దీవించాలని, ముఖ్యంగా అన్నమ్మ ప్రతాప్ దివ్యాలకు ఆయురారోగ్యం ప్రసాదించాలని, వారు తలంచిన తలంపులన్నీ కూడా నెరవేరాలని బాలయేసు పేరిట దివ్య పూజ. ఈ తలంపులతో పాటు మన వ్యక్తిగత తలంపులన్నీ కూడా ఈ యొక్క దివ్య పూజా బలిలో సమర్పించుకుంటూ మనలను ఆ చిన్నారి బాలయేసు అధికంగా దీవించాలని, మన కుటుంబాలను, మన జీవితాలను అధికంగా దీవించాలని ఈ యొక్క దివ్య పూజా బలిని భక్తితో ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మరణాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో అనేక క్రిస్మస్ వేడుకలను జరుపుకొని ఉన్నాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేక విధముగా ఈ యొక్క కరోనా మహమ్మారి వైరస్ వలన చాలామంది ఈ యొక్క మహోత్సవాన్ని దేవాలయాల్లో ఘనంగా జరుపుకోలేకపోవచ్చు. కానీ ఎక్కడ ఉన్నా కానీ మనం ఆ దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ ఉండాలి. దేవుడు మనందరినీ కూడా అధికంగా దీవించాలని ఆశపడుతూ ఉన్నారు. దానికి మనం ఎల్లప్పుడూ కూడా ఆ దేవునికి ప్రియమైన బిడ్డలుగా, దేవునికి నిజమైన బిడ్డలుగా జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనే ముందు మన యొక్క వ్యక్తిగత జీవితాలను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకు అంటే దేవుడు పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రంగా ఉండాలి. మనం కూడా పవిత్రంగా ఉంటేనే ఆ పాలయేసు మన యొక్క హృదిలో కొలువై ఉంటాడు, మన కుటుంబాలలో కొలువై ఉంటాడు. కాబట్టి ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రారంభించుకునే ముందు తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకుందాం. మానవ బలహీనతల వలన అనేక తప్పుదలు చేసి ఉంటాం. మన మాట వలన కానీ, మన చేత వలన కానీ, మన ఆలోచన ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉంటాం. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో దేవుడు నిన్ను నన్ను కూడా ఈ పవిత్రమైన బలిపీఠము చెంతకు పిలుచుకున్నాడు, తన హక్కును చేర్చుకోవటానికి పిలుచుకున్నాడు. కాబట్టి ప్రతి తప్పిదాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకుందాం. మన తప్పిదములన్నిటికీ కూడా పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ కోరుకుంటూ యోగ్యముగా ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొందాం. మనుజాలిని మహనీయులను చేయ ప్రేమ సిరులను మన హృదిలో నింప. మనుజాలిని మహనీయులను చేయ ప్రేమ సిరులను మన హృదిలో నింప. సుతదేవుడే నరునిగా పుట్టినాడమ్మా, మన సుతదేవుడే నరునిగా పుట్టినాడమ్మ. మన పాపాన్ని తానే మోసినాడమ్మ. లాలి లాలి గొల్లల లాలి, లాలి లాలి జ్ఞానుల లాలి, లాలి లాలి సకల లోకలాలి, లాలి లాలం లాలి లాలి. మనస పాడవే జోలాలి, మనుజావతారునికి జోలాలి. మనస పాడవే జోలాలి, మనుజావతారునికి జోలాలి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకము
మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ, మాకు దయ చూపుమా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యుగములు జీవించు పరిపాలన
బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన చెల్లించు పరిహారము ఆయన ముందు నడుచుచున్నది. ఆ ఊపిరి జనులు ప్రభు పవిత్ర ప్రజలని, ప్రభు రక్షించిన వారనని పిలుతురు. యెరూషలేము దేవుడు ప్రేమించి నగరమని, దేవుడు పరిత్యజింపని పట్టణమని పిలిచెదరు. ఇది ప్రభు వాక్కు. తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. రెండవ పట్టణం పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. మన రక్షకులకు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమవుటతో ఆయన మనలను రక్షించింది. మనము చేసిన సత్కార్యముల వలన కాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించింది. పవిత్రాత్మ ప్రసాదించి నూతన జన్మమునకు, నూతన జీవితమునకు
సత్యం. ఇది ప్రభు వాక్కు. ఆదిలో వాక్కు ఉండేను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండేను, ఆ వాక్కు దేవుడై ఉండేను. ఆయన ఆది నుండి దేవుని వద్ద ఉండేను. సమస్తమును ఆయన మూలమున కలిగేను. కలిగి ఉన్నదేమీను ఆయన లేకుండా కలగలేదు. ఆయన యందు జీవము ఉండేను. ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటి దానిని గ్రహించలేదు. దేవుడు ఒక మనిషిని పంపెను. అతని పేరు యోహాను. అతని మూలమునందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యం ఇయ్యవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యం ఇయ్యవచ్చునే కానీ అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అదే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవుని వెలిగించుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను. ఆయన మూలమున ఈ లోకము సృజించబడెను. ఆయనను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు అధికారమును ప్రసాదించెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కానీ రక్తము వలన కానీ శరీర పరీక్షల వలన కానీ మానవ సంకల్పమైన కానీ కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించింది. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచుకుంది. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు. ఏదైనా ఆయన నేను జన్మింపక పూర్వం నుండి ఉన్నాడు. ఆయన గూర్చి నేను మీతో చెప్పినది అని ఎలుగెత్తి పలికేను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరం గ్రహింపవలెను. పరంపరగా పొంది ఉన్నాము. మోషే ద్వారా ప్రస్తుతమైన ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. ఎవరిని ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి లక్ష్య స్థలములో ఉన్న జనదైవ కుమారుడే ఆయనను ఎరుగపరిచెను. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తునాథుని ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ సోదరా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో అనేక సార్లు, అనేక పర్యాయములు, అనేక సంవత్సరములు మనం క్రిస్మస్ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకొని ఉన్నాం. ఏమిటి ఈ క్రిస్మస్ మహోత్సవం యొక్క పరమ రహస్యం? క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ రోజున ఆ చిన్నారి బాలయేసు మనకు మన కుటుంబాలకు అందించే సందేశము ఏమిటి? ఎన్నో సంవత్సరాలు మనం భక్తితోనూ విశ్వాసంతోనూ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా మనం క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నాం. ఏమిటి దేవుడు మనందరికీ కూడా అందించే గొప్ప సందేశము? ఈ క్రిస్మస్ మహోత్సవం ద్వారా, క్రీస్తు జన్మ దినోత్సవం ద్వారా మనకు దేవుడు ఏమి తెలియజేస్తూ ఉన్నారు? దేవుని బిడ్డలారా, అంటే ముందుగా క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే మనందరికీ తెలిసిన విధముగా క్రీస్తు ప్రభు, ఆ యేసు ప్రభు దేవుడై ఉండి మానవునిగా మన మధ్య జన్మించెను. ఆ యేసు ప్రభు యొక్క జన్మ దినోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. అదే క్రిస్మస్ పండుగ. మరి ఈ క్రిస్మస్ పండుగ ఎందుకు ఆ యేసు ప్రభు, ఆ దేవుడు మానవుడిగా జన్మించాడు? ఎందుకు మానవుడిగా జన్మించాడు అంటే దేవుని బిడ్డలారా, ఒకానొక రోజున ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంటూ ఉండే. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. భార్య, ఇద్దరు పిల్లలు కూడా దేవుడంటే భయభక్తులతో జీవించేవారు. భర్త మాత్రము దేవుడంటే భయం లేదు, దేవుడంటే నమ్మకం లేదు. కానీ భార్య మాత్రము పిల్లలను భక్తితోనూ, దేవుడంటే భక్తితోనూ, భయంతోనూ పెంచుతూ అనునిత్యము కూడా భర్త కోసం ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ అదే విధంగా ఆ సంవత్సరము క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి అర్ధరాత్రి ఆ చర్చిలో గంటలు ఉంటూ ఉన్నాయి. ఫాదర్ గారు మైకులో చెప్తూ ఉన్నారు, అర్ధరాత్రి పూజ ఉంటూ ఉంది, అందరూ రండి అని చెప్పి ఈ భార్య పిల్లలను తయారు చేసి హడావుడిగా అర్ధరాత్రి పూజలో పాల్గొనాలని చెప్పి ఆమె హఠాత్తుగా వెళుతూ ఉంది. కానీ భర్త మాత్రము అలాగనే నిద్రిస్తూ ఉన్నాడు. అలాగనే నిద్రిస్తూ ఉంటే ఆ భర్తకు దేవుడు కమ్మింపు కలుగు చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఆ ఇంటి దగ్గర పెద్ద మంచు తుఫాను వాటిల్లుతూ ఉంది. ఆ మంచు తుఫానులో ఒక హంసల గుంపు చిక్కుకొని మంచు తుఫాను నుండి కాపాడుకోలేక వెళుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఆ వ్యక్తి కిటికీ దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నారు. చూస్తూ అయ్యో, నేను వెళ్ళి ఈ యొక్క హంసల గుంపునంతటిని కూడా ఈ యొక్క తుఫాను నుండి కాపాడాలని చెప్పి ఆ హంసల దగ్గరికి వెళుతూ ఉన్నాడు. కానీ ఆ హంసలు మాత్రం ఈ వ్యక్తిని చూసి భయపడి దూరంగా వెళుతూ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి మాత్రం నేను వీటిని కాపాడాలి, వీటిని రక్షించాలి అని చెప్పి ఈ యొక్క వ్యక్తి ఆ హంసల గుంపు దగ్గరికి వెళుతూ ఉన్నాడు. కానీ ఈ హంసలు మాత్రం భయపడి దూరంగా వెళుతూ ఉన్నాయి. ఆ తుఫానులో చిక్కుకొని తన ప్రాణాలను కోల్పోతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఈ యొక్క వ్యక్తి అనుకుంటూ ఉన్నాడు, అయ్యో
హంసలాగా ఆ గుంపులో ఉండి నేను వీళ్ళకి దారి చూపిస్తాను, నేను వీళ్ళకి దారి చూపించి ఈ యొక్క మంచు తుఫాను నుండి ఈ యొక్క హంసల గుంపును కాపాడుతాను, రక్షిస్తానని తన మధ్యలో అనుకుంటున్నాడు. ఇదే సమయంలో ఆ యొక్క చర్చిలో ఫాదర్ గారు పుస్తకం చెప్తూ ఉన్నారు. మనిషి కూడా తన పాపంలో పడి ఆ మంచు తుఫానులో ఏ విధంగానైతే ఈ యొక్క హంసల గుంపు చిక్కుకొని బాధపడుతూ ఉందో, మనుషులు కూడా తన యొక్క పాపంలో చిక్కుకొని దేవునికి దూరంగా వెళుతూ ఉన్నాడు, దేవుని దగ్గరకు చేరలేకపోతూ ఉన్నాడు. దేవుడు ఎంతో పవిత్రుడు. మరి దేవుడిని చేరుకోవాలి అంటే మానవ యొక్క పాపం ద్వారా దేవుడిని చేర్చుకోలేకపోతూ ఉన్నాడు, దేవుని దరికి చేరలేకపోతూ ఉన్నాడు. అందుకని మనిషి దేవుని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఆ దేవుడే మానవుడై మన మధ్యకు వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్రిస్మస్ యొక్క మహోత్సవం అందరూ అనుకుంటూ ఉంటారు. క్రిస్మస్ అంటే ఏదో కన్నుల పండుగగా డెకరేషన్ చేసుకుంటాం, అలంకరించుకోవడం, క్రిస్మస్ ట్రీ ఉంచుకోవడం, పశువుల పాకం ఉంచుకోవడం అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆ చిన్నారి బాలయేసు జన్మదినోత్సవాన్ని మనకు డేటా చేస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మనిషి డబ్బుతో ఉండాలని చెప్పి, డబ్బుతో ఆనందంగా ఉండాలని చెప్పి దేవుడు అనుకోలేదు. అనుకుంటే దేవుడు ఒక ఆర్థికవేత్తగా లేకపోతే ఒక ఉన్నవాడిగా వచ్చేవాడు. దేవుడు మనిషి సాంకేతిక పరిజ్ఞానంతో విరాసదాలని చెప్పి, ఆనందంగా ఉండాలని చెప్పి దేవుడు అనుకోలేదు. అనుకుంటే దేవుడు కూడా ఒక శాస్త్రజ్ఞుడుగా, ఒక సైంటిస్ట్గా వచ్చేవాడు. కానీ దేవుడు అనుకుంటూ ఉన్నాడు, మనిషి పాపము నుంచి తొలగిపోవాలి, మనిషి పాపము నుంచి వదిలివేయాలి. అందుకే క్రీస్తు ప్రభు ఆ యేసయ్య ఒక రక్షకుడుగా వస్తూ ఉన్నారు. ఆయన రక్షకుడుగా వచ్చాడు కాబట్టి మన పాపాలన్నీ కూడా పరిహారంగా రక్షబడుతూ ఉన్నాయి. దేవుడి బిడ్డలారా, మరి దేవుడు ఆ బాలయేసు ఎందుకు పశువుల పాకలోనే జన్మిస్తూ ఉన్నాడు? పెద్ద పెద్ద బిల్డింగ్లో లేకపోతే ఒక ప్యాలెస్లో, రాజభవనంలో జన్మించవచ్చు కదా. ఎందుకు పశువుల పాకలో ఆ యొక్క పశువుల మధ్య జన్మిస్తూ ఉన్నాడు అంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ఉన్నారు. అదే రాజభవనంలో పుడితే, ప్యాలెస్ లో పుడితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి, అక్కడ నుంచొని పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ నుంచొని గేట్ దగ్గర నుంచొని ఎదురు చూస్తూ ఉండాలి. అదే పశువుల పాకలో ఏ పర్మిషన్ కూడా అవసరం లేదు, ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానంగా ఉంటూ ఉంది. దేవుడి బిడ్డలారా, అంటే ఆ బాలయేసు, ఆ యేసయ్య ప్రతి ఒక్కరికి కూడా దేవుడుగా ఉంటూ ఉన్నారు. నీవు విశ్వసించినట్లయితే నీకు దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఒక క్రిస్మస్ అనేది ఒక చరిత్రగా మనం అనుకోవడం కాదు, కానీ క్రీస్తు ప్రభు నా కొరకే జన్మించాడు, క్రీస్తు ప్రభు నా కొరకే జన్మించాడనే నమ్మకం మనకు ఉంటే ఆ క్రీస్తు ప్రభు మన జీవితాల్లో కొలువై ఉంటాడు. దేవుని బిడ్డలారా, మరి ప్రవక్తలు పలికిన విధంగా, ప్రవచించిన విధంగా ఎందుకు బెత్లెహేములో పుట్టారు అంటే, ఆ బెత్లెహేము అనేది ప్రపంచ పటములన్నిటిలో కన్నా నడిబొడ్డులో పెట్టుకుని ఉంది. నడిబొడ్డున ఆ ప్రపంచ పటాన్ని మనం 4 విధాలుగా మర్దేసినట్లయితే మధ్యలో ఈ యొక్క బెత్లెహేము అనేది ఉంటూ ఉంది. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా, ఏ ప్రాంతానికో, ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో చెందినటువంటి దేవుడు కాదు, ప్రతి ఒక్కరికి కూడా దేవుడిగా ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, బెత్లెహేము అంటే అర్థము రొట్టెల ఇల్లు. అంటే ఆ క్రీస్తు ప్రభు తన శరీరాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు.
మన ఆత్మను రక్షించడానికి తన యొక్క శరీరాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ చిన్నారి బాలయేసు మనందరినీ కూడా అధికంగా దీవించాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ఇందుకు మనం చేయవలసినది ఆ దేవుని మీద నమ్మకము, విశ్వాసంతో ఉంటే మన సువార్త పట్టణంలో పలికిన విధముగా ఆ ఆదిలో వాక్కు ఉండేది. ఆ వాక్కు మానవుల మధ్య నివసిస్తూ ఉన్నది. మరి దేవుడు ఎప్పుడూ కూడా తన యొక్క వాక్కు ద్వారా మన మధ్య నివసిస్తూ ఉన్నారు. ఆ యొక్క దివ్య సంస్కారాల ద్వారా మన మధ్య నివసిస్తూ ఉన్నారు. దివ్య సంప్రసాదాల ద్వారా మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి అనునిత్యము కూడా మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడాలి. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ రోజున దేవుడు మనలను, మన కుటుంబాలను అధికంగా దీవిస్తూ ఆ చిన్నారి బాలయేసుడు ఆ రోజులలో జన్మించడానికి ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు. కానీ ఈ రోజున యేసయ్య ఉన్నాడు. బిడ్డ, నీ యొక్క హృదయంలో, నీ యొక్క కుటుంబంలో మాకు స్థానాన్ని ఇస్తావా అని చెప్పి, కాబట్టి నీవు ఆ చిన్నారి బాలయేసుకి నీ హృదయలో చోటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు మనలను, మన కుటుంబాలను అధికంగా దీవించాలని ఈ యొక్క క్రిస్మస్ మహోత్సవం రోజున ఈ పరిశుద్ధమైన దివ్య పూజలో అందరం కూడా వేడుకుంటాం. పితా పుత్ర పరమాత్మ నామమున అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాం. పరలోకంలో భూలోకంలో సృష్టించిన ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క వ్యక్తిగత అవసరాలన్నిటికీ కూడా దేవుని విశ్వాసం ప్రార్థనలు జరిపించుకుందాం, దేవునికి విన్నవించుకుందాం. అందరూ కూడా కళలు మూసుకొని ఆ చిన్నారి బాలయేసుకు మన విన్నపాలన్నిటికీ కూడా సమర్పిస్తుందాం. మన దేవుడు మాట్లాడే దేవుడు, మాట్లాడే రాయి, చెట్టు, కాలు అనే వాక్యం నెరవేరుస్తూ ఉంది. కాబట్టి ప్రార్థనలు మీరు ఏది అడిగినా కానీ దాన్ని మీకు దయచేస్తానని పలికిన ప్రభువు ఈ రోజున నీ ప్రార్థనలను ఆలకించబోతున్నాడు. నీవు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నమ్మకంతో ప్రార్థన చేస్తావో, నీ యొక్క విన్నపాలన్నిటినీ కూడా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరాలను దేవుడికి వివరించుకుంటాం. దయగల తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా ఇప్పటివరకు కాచి కాపాడినందుకు మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఈ పరిశుద్ధమైన సమయంలో మేమందరము కూడా ఒకే కుటుంబం లాగా ఈ యొక్క బలిపీఠము చెంతకు చేరి ప్రార్థిస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ కూడా అధికంగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ముఖ్యంగా ఈ యొక్క దివ్య పూజాలని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి బిడ్డను కూడా అధికంగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మనవన్నిటిని మన ఆదరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మీ కుమారుని జననం ద్వారా మేము మీతోను మా సహోదరి సహోదరులతోను సంగీతంలో చిత్తగించినవి అతని జన్మదినమున హృదయపూర్వకంగా మేము అర్పించే అర్పణలు మా మధ్య సంగీతంలో పునరుద్ధరించినట్లు తద్వారా మేము మీకు నిత్య స్థుతిని అర్పించినట్లు కృపచును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎంచుకున్న మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యముల ద్వారా నీ మహిమానిత్వ తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించింది. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుతున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగా కలుగుతుందాక. కావున దూతలతోనూ అధిదూతలతోనూ ప్రకాశులతోనూ అధిపతులతోనూ పరలోక దాములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎల్లనగా పావన పితాని నికముగా పరిచుడవు మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము నిలచుచున్నావు. కావున ఏలినవారా, వేగాలు కలలు మీ సముఖమునకు తెచ్చియున్నావు. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి వంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజించుడి.
గని భోజనానంతరం పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా జీసువారు మీ మరణమును ప్రకటించడము మీరు ప్రకటించారు, మీరు మనలో చోటు వహించడము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానము మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఏ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మాకు మీకు ఆత్మగా ప్రవర్తించుగాక. నీవు ఎన్నుకొని మరి ఆత్మతో ముఖ్యంగా పవిత్ర కన్య దేవమాతను మరి మాతో ధన్యమైన అపోస్తలతో వేద సాక్షులతో సకల పునీతులతో పాటు మాకు మోక్ష వాక్యములకు వారసులను చేయు. ఏదైనా మీరు విజ్ఞాపన ప్రార్థన నిలబడిన సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువు మీతో సత్యపరచి ఇవ్వని లోకం అందరికీ శాంతిని శ్రేయస్సు ప్రసాదించడం మానుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయని మీ శ్రీ సభను మీ సేవకులు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పునఃబల పీఠాధిపతిని ఎన్నికైన పూరాంచోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకునే ప్రజలందరినీ విశ్వాసమందుకు ప్రేమ ఎందుకు దృఢపడము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మానవులను ఆలోచించండి. దయగల తండ్రి నన్ను దశరాచంద్రి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకుని చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకముని విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొని మేము అతని చేరి మీ మహిమను వీక్షించు జ్ఞానమును పొందుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయాగ్రహం వలన పాపం నుండి మాకు విముక్తులను చేసి అన్ని కలతల నుండి సరదా కాపాడు. మేము మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ అందరితో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఆలకించెదా
నిన్ను స్మరించెదా జీవితాంతం వరకు నిన్ను పూజించెదా జీవితాంతం క్రీస్తు ఆత్మ క్రీస్తు శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని పక్కల నుండి గాయపడిన క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి యేసువా మీ గాయముల లోపల నీటి వాయువులు దుష్ట శత్రువుల చేతిలో దొరుకుతుంటా నా మనసుని ముందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా నింపిన కాలం నేను అంచుల వరకును గలగలను మన ప్రభువు రక్షణను కాంక్షించి ప్రార్థించుదాము. దయామయుడైన వర్ణవేశ్వర, మీ కుమారుని మా స్వర్గపు ఆహారముగా ప్రసాదించినందుకు నీకు వందనములు అర్పించుచున్నాము. లోక రక్షణను కొరకు మనుషాకారుడై మా మధ్య వసించిన మీ కుమారుడే మాకు నిత్య జీవనదాతగా ఉన్నాడు. ఈ శాశ్వత జీవమును అతడు మాకు సదా పాత్రను చేయుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. విశిష్టాశీసులకై మీ శిరపలను ఉంచండి. అందులేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుషుల ద్వారా ఈ లోకం నుండి అంతకాలకు పాల్గొని మహిమాన్వితమైన తన జననముతో పవిత్రమైన ఈ రాత్రి దివ్య తేజస్సుతో నింపెను. ఈ విధముగా ప్రభావతుడైన దేవుడు మీలోని అంధకారము తొలగించి మీ హృదయములను పవిత్రపరచునుగాక. తన కుమారుని రక్షణాయుతమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియజేసి సిద్ధగించెను. ఆ ప్రభువు మీ మనస్సులను ఆనందముతో నింపి తన స్వార్థ ప్రచారకులుగా మేము ఎన్నుకొనుగాక. తన కుమారుని వంశోద్ధారం ద్వారా దేవుడు దివిని భూమిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనసును, స్వర్గపు వాసులతో సహవాసము దయచేయుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగి వచ్చి సర్వదా మీతో ఉండుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మిమ్ము దీవించి కాచి కాపాడుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి కూర్చోండి. పాస్టర్ సంతోష్ తరఫున నా తరఫున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. విష్ యు హ్యాపీ క్రిస్మస్. ఆ బాల యేసు మిమ్మల్ని కాచి కాపాడుగాక. 8 గంటలకి ఇంగ్లీష్లో పూజ ఉంటుంది. 31వ తారీఖు దివ్య ఆరాధన 10 గంటలకి ఉంటుంది.
సాయంత్రం, దాని తర్వాత దేవమాత పండుగ పూజ, తర్వాత న్యూ ఇయర్ 7:30 తెలుగు పూజ, ఫాదర్ సంతోష్ గారు కొనియాడారు. 9 గంటలకి ఇంగ్లీష్లో పూజ. ఆ రోజు కూడా క్రిస్మస్ లాగా సాయంత్రంలో పూజ మామూలుగా ఉండదు, కానీ 1 జనవరి సాయంత్రము మన ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంది. ఇన్ఫెంట్ జీసస్ పండుగ ఫ్లాగ్ హాయిస్టింగ్. ఆ రోజు ఫాదర్ వైఎం జోసెఫ్ గారు ఇక్కడ వచ్చి పూజ చేస్తారు. కాబట్టి సాయంత్రం 1 జనవరి సాయంత్రం 6 గంటలకు మీరందరూ రావచ్చు. క్రిప్ కాంపిటీషన్లో మీరు పేరు ఇచ్చిన వాళ్ళు మన జడ్జెస్ 26వ తారీఖు లేకుండా 27వ తారీఖు వస్తారు మీ ఇంటికి. తర్వాత దయచేసి మీ ఆధార్ కార్డు తీసుకొచ్చి మాకు ఆధార్ నెంబర్ ఇస్తే మీకు తెలంగాణ గవర్నమెంట్ క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తాము. చాలా మంది తీసుకోపోయారు, కానీ ఇంకా చాలా గిఫ్ట్లు ఉన్నాయి. దయచేసి మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే ఆ గిఫ్ట్ ఇస్తాము. ఆ ఫామ్లో ఉంది ఆధార్ కార్డు నెంబర్ అడిగారు, కాబట్టి మీరు ఆధార్ కార్డు తీసుకొస్తే మేము ఆ క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తాము. తర్వాత మన ప్యారిష్ చాలా క్యాలెండర్ ఒకటి ఫ్రీగా ఇస్తాం, కాబట్టి మీరు దయచేసి ప్యారిష్ ఆఫీస్లో వచ్చి మీరు ఒక కాపీ తీసుకోవచ్చు. ఒకవేళ 2వ కాపీ కావాలంటే ₹20 మేము ఇస్తాము. ఈ సమయంలో ముఖ్యంగా దేవాది దేవునికి వందనాలు చెప్తూ అన్ని ప్రోగ్రాంలు చాలా బాగా నడిచినందుకు దేవుడికి వందనాలు. ఇక్కడ ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళందరూ మాకు సపోర్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. చాలా మందికి కొంతమంది ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ రోజు ఇక్కడ ఉండి సూపర్వైజర్ చేసి మన విచారణ మన ప్యారిష్ చర్చ్ మరియు మా ప్యారిష్ హౌస్ 2 రెస్టోర్ చేసి వరద ద్వారా చాలా లాస్ అయింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూర్చొని అన్నీ చేశారు, కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు. క్వైర్ మెంబర్ చాలా మంది కొత్తలు ఉన్నారు అక్కడ. ఆ క్వైర్ మెంబర్ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కవిత నిర్మాణం వాళ్ళు మన పీఠము డెకరేషన్ చేసినందుకు కృతజ్ఞతలు. మిస్టర్ జెరాడ్ ఆయన మన ప్యారిష్ ట్రిప్ చేశారు. ఆయన లాస్ట్ ఇయర్ విన్నర్, కాబట్టి ఆయనకు ఒక ఛాన్స్ ప్యారిష్ ట్రిప్ చేయడానికి ఆయన కూడా కృతజ్ఞతలు. తర్వాత ఇంగ్లీష్ ఇంకా తెలుగు క్యారెట్ సింగింగ్ పాడారు ఆన్లైన్లో, దానికోసం కృతజ్ఞతలు. ఫేస్బుక్లో దాదాపు 10,000 మంది క్యారెట్స్ చూశారు. చాలా మందికి అందరూ చాలా బాగా పాడారని చెప్పారు. ఈ ఆగస్టు కాలంలో 4 వారాలు ముఖ్యంగా స్పెషల్ లిటరరీ చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు. మన క్యారిజం పిల్లలు, తర్వాత క్యారిజం టీచర్లు క్రిస్మస్ మరియు క్రిస్మస్ ట్రీ అంతా చాలా బాగా చేశారు. వాళ్ళు కూడా కృతజ్ఞతలు. మన క్రిస్టీ ఇంకా జోస్పీ అన్నింటిలో మనకు సాయం చేస్తున్నారు, కాబట్టి వాళ్ళు కూడా కృతజ్ఞతలు. తర్వాత మన విచారణలో ఈ వరద ద్వారా చాలా నష్టమైంది, కాబట్టి చాలా మంది ముందుకు వచ్చారు. డబ్బు లేకుండా వేరే వస్తువులు ఇచ్చారు మన గుడికి. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ లిస్టు జనవరి 1st వీక్లో నేను చెప్తాను. ఫాదర్ సంతోష్ గారు లేకుండా ఉండేటప్పుడు ఆయన విచారణ చూసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. ప్యారిష్ విచారణ తర్వాత ఫాదర్ అంతా అరేంజ్ చేయడానికి పూజకి ఆయన కూడా చాలా కృతజ్ఞతలు. ఆయన మొత్తం చాలా రెస్పాన్సిబుల్గా చేశారు, కాబట్టి కృతజ్ఞతలు. తర్వాత సిస్టర్ లెటిషియా, సిస్టర్ ఎల్సినా, ఇంకా సిస్టర్ ఫాతిమా, మన జీవన్ జ్యోతి వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ముఖ్యంగా మాకు రూమ్ ఇచ్చి మా అన్నం పెట్టారు. ఆ 19 టైంలో ఇక్కడ ఉండలేము, కాబట్టి అక్కడ
థ్యాంక్స్ టు సిస్టర్స్ జీవన్ జ్యోతి. థ్యాంక్స్ మరియు ఫ్రాన్సిస్ కాన్వెంట్, కపిటల్ కాన్వెంట్, జిఎంజే కాన్వెంట్ వరదల టైంలో వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. తర్వాత పూజ అయిన తర్వాత మా కేక్ టీ దయచేసి మీరు కేక్ తీసుకొని ఒక ఆశీర్వది అందరినీ విష్ చేసి మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ చెప్పి పోటీ. మెరీ క్రిస్మస్ అంటే మెరీ క్రిస్మస్ అని దగ్గరకు వస్తే మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. May you all have a wonderful Christmas. God bless you. ఇది పోయి సంతోషంగా ఈ క్రిస్మస్ కొనియాలని నా ఆశ. May God bless you.